నిమ్స్లో 850 పోస్టుల భర్తీపై ఫోకస్. హైదరాబాద్ నగర హృదయంలో ఉన్న నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అంటేనే రాష్ట్ర ప్రజలకు అత్యాధునిక వైద్య సేవల గుర్తింపు. ఇప్పుడు ఆ నిమ్స్ మరింత విస్తరణ దిశగా అడుగులు వేస్తుంది. ఇక ప్రభుత్వం అయితే ఈ ప్రతిష్టాత్మక ఆసుపత్రి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు సమాచారం. ఇక వైద్య రంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటుంది. ఇందులో భాగంగా మొత్తం 850 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అయితే తెలుస్తుంది. స్పెషలిస్ట్ డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది, పారామెడికల్ సిబ్బంది నియామకంతో సేవల సామర్థ్యం మరింత పెరగనుంది. ఇక ప్రస్తుతం నిమ్స్పై రోగుల భారం అధికంగా ఉండటంతో ఈ నియామకాలైతే ఎంతో ఉపశమనం కలిగించనున్నాయి. ఇక మౌలిక వసతుల విస్తరణపైన ప్రభుత్వం దృష్టి సారించింది. ఇక ఇప్పటికే 125 వెంటిలేటర్లు మంజూరు చేయడం ద్వారా అత్యవసర వైద్య సేవలను మరింత బలోపేతం కూడా చేస్తుంది. ఇక అత్యాధునిక పరికరాలతో ఐసీయూ సేవలు విస్తరించనున్నాయి. మరోవైపు 1698 కోట్ల వ్యయంతో విస్తరణ పనులు కూడా వేగంగా కొనసాగుతున్నాయి. ఇక కొత్త బ్లాక్లు, ఆధునిక ఆపరేషన్ థియేటర్లు, సూపర్ స్పెషాలిటీ విభాగాలు ఏర్పాటవుతున్నాయి. అయితే దీని ద్వారా తెలంగాణ మాత్రమే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా వచ్చే రోగులకు కూడా మెరుగైన సేవలు అందించేందుకైతే సిద్ధమవుతుంది నిమ్స్ హాస్పిటల్. ఇక ప్రభుత్వ గ్రాంట్ల పెరుగుదల కూడా నిమ్స్ అభివృద్ధికి అయితే తోడ్పడుతుంది. ముఖ్యంగా అయితే సీఎంఆర్ఎఫ్ ద్వారా ఏడాదిలోనే 122 కోట్లు అందడం గమనార్హం. అయితే ఈ నిధులతో పేద రోగులకు ఉచితంగా లేదా తక్కువ ఖర్చుతో చికిత్స అందించేందుకు ఆసుపత్రి చర్యలు తీసుకుంటుంది. ఇక ఆరోగ్య రంగాన్ని ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం అయితే ముందుకు సాగుతుంది. మొత్తంగా చూస్తే నిమ్స్ విస్తరణ కేవలం నిర్మాణ పనులకే పరిమితం కాకుండా వైద్య సేవల నాణ్యతను పెంచే దిశగా కూడా కీలక అడుగులు వేస్తుంది. ఇక సిబ్బంది నియామకాలు, ఆధునిక పరికరాల సమకూర్చడం, ఇక భారీ నిధుల కేటాయింపు, ఇవి అన్నీ కూడా కలిసి రాష్ట్ర ఆరోగ్య రంగానికి కొత్త ఊపిరి పోసేలా ఉన్నాయి. ఇక భవిష్యత్తులో నిమ్స్ దక్షిణ భారతదేశంలోనే ప్రముఖ సూపర్ స్పెషాలిటీ కేంద్రంగా మరింత స్థిరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిమ్స్లో 850 పోస్టుల భర్తీపై ఫోకస్. హైదరాబాద్ నగర హృదయంలో ఉన్న నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అంటేనే రాష్ట్ర ప్రజలకు అత్యాధునిక వైద్య సేవల గుర్తింపు. ఇప్పుడు ఆ నిమ్స్ మరింత విస్తరణ దిశగా అడుగులు వేస్తుంది. ఇక ప్రభుత్వం అయితే ఈ ప్రతిష్టాత్మక ఆసుపత్రి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు సమాచారం. ఇక వైద్య రంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటుంది. ఇందులో భాగంగా మొత్తం 850 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అయితే తెలుస్తుంది. స్పెషలిస్ట్ డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది, పారామెడికల్ సిబ్బంది నియామకంతో సేవల సామర్థ్యం మరింత పెరగనుంది. ఇక ప్రస్తుతం నిమ్స్పై రోగుల భారం అధికంగా ఉండటంతో ఈ నియామకాలైతే ఎంతో ఉపశమనం కలిగించనున్నాయి. ఇక మౌలిక వసతుల విస్తరణపైన ప్రభుత్వం దృష్టి సారించింది. ఇక ఇప్పటికే 125 వెంటిలేటర్లు మంజూరు చేయడం ద్వారా అత్యవసర వైద్య సేవలను మరింత బలోపేతం కూడా చేస్తుంది. ఇక అత్యాధునిక పరికరాలతో ఐసీయూ సేవలు విస్తరించనున్నాయి. మరోవైపు 1698 కోట్ల వ్యయంతో విస్తరణ పనులు కూడా వేగంగా కొనసాగుతున్నాయి. ఇక కొత్త బ్లాక్లు, ఆధునిక ఆపరేషన్ థియేటర్లు, సూపర్ స్పెషాలిటీ విభాగాలు ఏర్పాటవుతున్నాయి. అయితే దీని ద్వారా తెలంగాణ మాత్రమే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా వచ్చే రోగులకు కూడా మెరుగైన సేవలు అందించేందుకైతే సిద్ధమవుతుంది నిమ్స్ హాస్పిటల్. ఇక ప్రభుత్వ గ్రాంట్ల పెరుగుదల కూడా నిమ్స్ అభివృద్ధికి అయితే తోడ్పడుతుంది. ముఖ్యంగా అయితే సీఎంఆర్ఎఫ్ ద్వారా ఏడాదిలోనే 122 కోట్లు అందడం గమనార్హం. అయితే ఈ నిధులతో పేద రోగులకు ఉచితంగా లేదా తక్కువ ఖర్చుతో చికిత్స అందించేందుకు ఆసుపత్రి చర్యలు తీసుకుంటుంది. ఇక ఆరోగ్య రంగాన్ని ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం అయితే ముందుకు సాగుతుంది. మొత్తంగా చూస్తే నిమ్స్ విస్తరణ కేవలం నిర్మాణ పనులకే పరిమితం కాకుండా వైద్య సేవల నాణ్యతను పెంచే దిశగా కూడా కీలక అడుగులు వేస్తుంది. ఇక సిబ్బంది నియామకాలు, ఆధునిక పరికరాల సమకూర్చడం, ఇక భారీ నిధుల కేటాయింపు, ఇవి అన్నీ కూడా కలిసి రాష్ట్ర ఆరోగ్య రంగానికి కొత్త ఊపిరి పోసేలా ఉన్నాయి. ఇక భవిష్యత్తులో నిమ్స్ దక్షిణ భారతదేశంలోనే ప్రముఖ సూపర్ స్పెషాలిటీ కేంద్రంగా మరింత స్థిరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.